బాపట్లలో నిర్మాణం మధ్యలో ఆగిన మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలని బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్య డిమాండ్ చేశారు. బాపట్లలోని జమ్ములపాలెం రోడ్డులో నిర్మాణ పనులు ఆగిన మెడికల్ కాలేజీ వద్ద చెల్ల రామయ్య మాట్లాడుతూ, బాపట్ల ప్రజలు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా గుంటూరు, ఒంగోలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని, ఆ మధ్యలో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు జరిగాయని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న బాపట్ల ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ చొరవ తీసుకొని పార్టీలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా పనులను మొదలు పెట్టాలని చెల్ల రామయ్య కోరారు. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం ప్రజల కొరకు మాజీ సీఎం ప్రియతమ జగనన్న, అలాగే బాపట్ల జిల్లా సాధకుడైన కోన రఘుపతి గారు ఈ యొక్క మెడికల్ కాలేజీ ఈ బాపట్ల ప్రజలు, బాపట్ల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా హాస్పిటల్ వసతులు లేని పరిస్థితుల్లో ఏమైనా ప్రమాదం జరిగితే ఇటు గుంటూరైనా, ఒంగోలైనా వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని ప్రజలు సమస్యను అర్థం చేసుకొని జగనన్న, కోన రఘుపతి గారు బాపట్ల ప్రజల కొరకు మెడికల్ కాలేజీ 500 గడప హాస్పిటల్ను మన బాపట్లలో మన కాకుమాను వెళ్ళే రోడ్డు జమ్ములపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం జరిగింది గత గవర్నమెంట్లో. అవి పనులు కూడా మొదలైనవి కూడా. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా ఆపిస్తాం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారిని, అలాగే బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర గారిని, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ అన్న గారిని కూడా మేము ఒకటే కోరుకున్నాం. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇది మన బాపట్ల ప్రజల కొరకు, బాపట్ల జిల్లాలో ఉన్న ప్రజల కొరకు, ఎంతోమంది నిరుద్యోగుల ఉద్యోగాల కొరకు, ఎంతోమంది అనారోగ్యాలతో గుంటూరు ఇటు ఒంగోలు వరకు సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే మధ్యలో ఎన్నో ప్రాణాలు పోయిన పరిస్థితి ఈ బాపట్ల ప్రజలకి మనందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని నరేంద్ర గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, సతీష్ అన్న గారు, మీరు మనసులో పెట్టుకొని ఇది రాజకీయాలకి, పార్టీలకి సంబంధం లేకుండా ఇది ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ హాస్పిటల్ను మీరు త్వరగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ప్రభుత్వం ద్వారా మళ్ళీ నూతనంగా పనులన్నీ కూడా మొదలు పెట్టాలని మేమందరం కూడా కోరుకున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఈ బాపట్ల ప్రజలకి ముఖ్యమైన సమస్య, ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ఉంటే అది ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజీ. దీన్ని తప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచించి పనులు మొదలు పెట్టాలని కోరుతున్నాం. ఈ పనుల విషయంలో మెడికల్ కాలేజీ హాస్పిటల్ మళ్ళీ జిల్లా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతుందని చెప్పి ఈ మధ్య ప్రభుత్వం నాయకులు కొంతమంది సోషల్ మీడియాలో ఎన్నెన్నో మెసేజ్ వార్తలు జరుగుతుంది. అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా బాపట్ల జిల్లాలో ఉన్న పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరం కూడా పోరాటాలు చేస్తాం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. ఎందుకంటే బాపట్ల జిల్లా కావాలి, బాపట్ల మెడికల్ కాలేజ్ కావాలి, బాపట్ల 500 గడప బాపట్ల కావాలని మేమందరం కూడా కోరుకుంటాం. తప్పకుండా ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు ఉపయోగపడే పనులలాగా ఇది తప్పకుండా మెడికల్ కాలేజీ హాస్పిటల్ త్వరగా పనులు మొదలు పెట్టాలని మేము కోరుతున్నాం.